ఈ చర్యలు రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగిందా, ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టులో? ఓకే, నాకు తెలిసి వైద్యం చేయించమన్నారు సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో, బెయిల్ ఇచ్చారు, తుర్రని ఎగిరిపోయాడు ఢిల్లీ. ఇదే కదా జరిగింది. ఇందులో సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకి ఇచ్చారు ఏది మెడికల్ రిపోర్టు. మీరు గూగుల్లో కొట్టండి, రిపోర్ట్ వస్తుంది. కొట్టినట్టు ఏదైనా ఉంటే నేను డిబేట్లు చేయడం మానేస్తాను. కస్టోడియల్ టార్చర్లకు సంబంధించిన ఆనవాళ్ళు ఆయన ఫుట్ దీని మీద ఎక్కడైనా కనబడితే నేను డిబేట్ చేయడం మానేస్తాను. కోర్టు కన్విన్స్ అవ్వక ఓన్లీ ఈ తపేలా ఛానల్ కన్విన్స్ అయితే నేనేం చేయాలి, మీరేం చేయాలి? దానికి సునీల్ కొట్టాడు, సునీల్ పక్క రూమ్ నుంచి ఎంజాయ్ చేశాడు ఈ అని అన్నీ మాట్లాడుతుంటే ఏమైనా అర్థం ఉందా? సరే అది ఓకే, సరే ఇది విందాం. ఇప్పుడు ఇది కొట్టారు కొట్టలేదు పక్క తీద్దాం. ఈయన తీరు కూర్చొని తారలాడిందని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నాడు. ఆయన రాష్ట్రానికి ఒక ప్రైడ్ ఉంది. ఇటు నుంచి అటు తిరిగితే అలా కోర్టులో మడతెట్టేశారు. ఏది బ్యాంకుల్లో ఎత్తేసిన డబ్బులకి. బ్యాంకులో ఎలా ఎత్తారు తెలుసా? తెలివితేటలు చూడండి. బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీసుకున్న డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేసాడు. డిపాజిట్ చేసిన దాని మీద మళ్ళీ లోన్ తీసుకున్నారు. అంటే ఎన్ని? ఒక దెబ్బకి 2 పెట్టలు అంటారు చూడండి. ఒక దెబ్బకి 2 లోన్లు, 948 కోట్లు. అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు, ఎస్బీఐ వాడు, అలా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాడు అంటే పొలిటికల్ లీడర్స్ ముఖ్యంగా పార్లమెంటరీస్తో ఫ్రాడ్ చేయించడానికి పుట్టాడు. చాలా మంది ఉన్నారు కదా, నీరవ్ మోడీ చాలా మంది ఉన్నారు. చాలా గుజరాత్ బ్యాచ్ ఇంకా మరి చెప్పే అక్కర్లే, విజయ్ మాల్యా లాంటి వాళ్ళని. ఇవన్నీ మెయిన్ ఫోకస్డ్గా సెంట్రిక్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ త్రూగానే జరిగాయి. టార్గెటింగ్ మొత్తం అక్కడి నుంచి జరుగుతుంది. బేస్ క్యాంప్ అంటారు చూడండి, అది అడిగి. సో ఈ మనం వెర్రివేదవాళ్ళం. నువ్వు నేను లోన్ కట్టకపోతే రక్తాలు తాగేస్తారు బ్యాంకులో వచ్చి. వాళ్ళకి ఆ కొసమ్మ తేటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కేసు రీఓపెన్ నేను చూడండి, యూనియన్ బ్యాంక్ వాళ్ళు చూసారు, అది 58,70,000 ఎంతో కట్టలేదట, ఎత్తుకెళ్ళిపోయారు మొత్తం సామాన్లు. బ్యాంకులోనే జప్తు చేస్తానంటే ఆలోచించుకోండి ఎంత సగ్గా పని చేస్తున్నారు.